సింగపూర్లో వెళ్ళి బతకాలన్నా, సింగపూర్లో ఓటేయాలన్నా, సింగపూర్లో వెళ్ళి హాలిడేకి వెళ్ళాలన్నా, సింగపూర్లో ఇన్వెస్ట్ చేయాలన్నా చాలామంది ఒక కళ అనుకుంటారు. అయితే సింగపూర్ ప్రజలు మాత్రం కొన్నిసార్లు సింగపూర్ని నానీ స్టేట్ అంటారు. అంటే ప్రతి దానిలో ఇంక్లూడ్ అవుతుంది, ప్రతి దానిలో ఇంటర్ఫేర్ అవుతుంది, స్ట్రిక్ట్ డిసిప్లిన్ పెడుతుంది. నువ్వు చ్యూవింగ్ గమ్ ఎప్పుడు చూజ్ చేయాలి, అదేవిధంగా లిటరింగ్ ఎక్కడ వేయాలి, శానిటేషన్ ఎలా ఉంటుంది, 1, 2 కాదు, స్టేట్ హైగా చాలా ఎక్కువగా డిసిప్లిన్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తాను అనమాట. ఇలా పద్ధతిలోనే ఉండాలి, నీ ఇల్లు కూడా ఇలానే కట్టుకోవాలి, ప్రతి దానిలో స్టేట్ ఇంటర్ఫేర్ అవుతుంది. దాంతో సింగపూర్ని అందరూ నానీ స్టేట్ అని పిలుస్తుంటారు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏషియన్ వాల్యూస్ అని చెప్పి కొన్ని ఇంపోజ్ చేస్తారు ప్రజలపైన. అంతేకాదు కొన్నిసార్లు సింగపూర్ అసలు ప్రజాస్వామ్యమా, మేనేజ్ డెమోక్రసీయా, ఒకటే పార్టీ, అంటే 1965 నుంచి 2025 వరకు ఒకటే పార్టీ ఏంటి, అది ఎలా సాధ్యమైంది? ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ అంత విక్టరీ ఎలా వచ్చింది? ఇది కూడా చాలామందికి అసలు మింగుడు పడిన ప్రశ్న అనమాట. ఇలా సింగపూర్ పైన ప్రశ్నలు ఎన్నున్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, సింగపూర్ ఇప్పుడు ఒక అద్భుతమైన దేశం. 1965 సింగపూర్ వేరు, ఇప్పుడున్న సింగపూర్ వేరు. ఆ సింగపూర్ని ఇలా తయారు చేయడానికి కారణం ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ. అందుకనే ప్రజలు ఇంకా ఆ పార్టీని ఆదరిస్తూ ఉంటారు.